ప్రతి బియ్యపు గింజపై రామాని అక్షరాలను రాస్తూ రామునిపై ఉన్న తన భక్తిని చాటుకున్నాడు ఓ భక్తుడు. ఈ నెల 22న అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో తన వంతు ఉడత భక్తిగా బియ్యపు గింజలతో రామమందిరాన్ని గీసి తన కలను రాముడికే నివేదించాలనుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట చెందిన బిల్టింగ్ రాజేంద్ర అనే కళాకారుడు వృత్తిరీత్యా ముంబైలో నివాసం ఉంటున్నాడు. అయితే రాజేంద్ర ఉడత భక్తిగా తన కళని రాముడికి నివేదించాలనుకున్నారు. ఈ క్రమంలో బియ్యపు గింజలతో రామాలయ ఆకృతిని రూపొందించారు. మామూలుగా ఇది చెప్పుకోదగ్గ విషయం కాకపోవచ్చు, కానీ ప్రతి గింజపై రామని అక్షరాలను రాశారు. బియ్యం గింజ ఉండేది చిన్న పరిమాణంలో, దానిపై ఇలా రాయడం అంటే అంత సులభమేం కాదు. అది కూడా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో రాసేశారు. ఇలా రాసి వాటిని కొద్దిగా రంగులు జతచేసి రామాలయం ఉడతను ఆప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడు చిత్రపటాలను రూపొందించారు. జనవరి 9న తన ప్రయత్నం మొదలుపెట్టిన ఆయన 9 రోజులు అంటే జనవరి 17 కల్లా పూర్తి స్థాయిలో దీన్ని సిద్ధం చేశారు. ఈ చిత్రపటం నిర్వాహకుల వద్దకు చేరుతుందా లేదా అనే విషయం కన్నా తనలోని నైపుణ్యం, చిత్రలేఖనం, సూక్ష్మకళ ప్రత్యేకత ప్రపంచానికి చాటాలని, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రయత్నం చేసినట్లు కళాకారుడు తెలిపాడు. పేరు బిట్లింగ్ రాజేంద్ర, మా ఊరు నిర్మల్ బంగల్పేట. ప్రస్తుతం మా యొక్క నివాసము ముంబై. వృత్తిపరంగా ఇక్కడ ముంబైలోనే స్థిరపడ్డాము. ప్రస్తుతానికి నేను మినియేచరిస్ట్గా మరియు క్యాలిగ్రాఫర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలోనే నేను మినీ భగవద్గీత 8mm x 15mm 701 శ్లోకాలతో 4 బుక్కులు వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకోవడంతో నా సతీమణి సుజాత అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా 22 జనవరి రోజున, నీ వంతు ఉడతా భక్తిగా శ్రీరాముల వారికి నీ హార్ట్ సమర్పించుకోవచ్చు కదా అనడంతో నేను వెంటనే 9 జనవరి రోజున నుండి శ్రీరాముల వారి ఆలయ మరియు శ్రీరాముల వారి ఉడతా భక్తి యొక్క ఇమేజ్ని తీసుకొని బియ్యపు గింజలతో రాముల వారి పెయింటింగ్ని పూర్తి చేసిన తర్వాత అందులో బియ్యపు గింజలపై రామనామము తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి 9 రోజులలో పూర్తి చేసినాను. ఈ పెయింటింగ్ శ్రీరాముల వారికి నా చిన్న ఉడతా భక్తిగా సమర్పించుకుంటూ ఈ పెయింటింగ్ని అయోధ్య శ్రీరాముల చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఇదే ఈ పెయింటింగ్ శ్రీరాముల వారి మొత్తం బియ్యం గింజలతో చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణము ఇదంతా మొత్తము శ్రీరాముల నామాలతో రాయడం జరిగింది.